నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంలో రాష్ట్ర సర్కార్కు ఊరట. నియామకాన్ని అడ్డుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. విదేశీ పర్యటన విజయవంతంగా ముగించిన సీఎం. సాయంత్రం కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్కు శంకుస్థాపన. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ పర్యటన సాగిందన్న శ్రీధరబాబు. కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయని వెల్లడి. కొలిక్కి వచ్చిన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక. ఎస్సీ సామాజిక వర్గానికే సారథ్యం దక్కే అవకాశం. కోల్కతా హత్యాచార ఘటనపై రంగంలోకి సీబీఐ. ఆర్జీ కార్ ఆసుపత్రికి చేరుకున్న ఫోరెన్సిక్ ప్రత్యేక బృందాలు. కోల్కతా ఘటనపై రాష్ట్రంలో జూడాల నిరసనలు. వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి సీతక్క. ఢిల్లీలో స్వాతంత్ర వేడుకల వేళ ఉగ్రముప్పు. ఆత్మాహుతి దాడికి పాల్పడొచ్చని నిఘా వర్గాల హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు. విభజన సమయంలోని గాయాలు మరువలేనివన్న ప్రధాని.